హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఉగ్గు ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను. చిన్నపిల్లలకు చాలా హెల్దీ ఫుడ్. బయట దొరికే సెర్లాక్ వాటికన్నా మనం ఇంట్లోనే ఉగ్గు ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు రైస్ తీసుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకుంటే మిగిలినవన్నీ 1/2 కప్పు క్వాంటిటీలో తీసుకోవాలి. 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. మినప్పప్పు 1/2 కప్పు, 1/2 కప్పు శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు, బాదం, జీడిపప్పు, 1/2 కప్పు గోధుమలు. అన్నీ ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని శుభ్రపరచుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టాలి. నానిన తర్వాత అన్నీ ఒక 1/2 అవర్ ఆరనివ్వాలి. వాటర్ ఉంపేసుకొని ఆరనివ్వాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గింజల్లోని తేమ మొత్తం పోయి ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి, రెడ్డిష్ వచ్చేంత వరకు. ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల పిల్లలకు స్టమక్ పెయిన్ రాకుండా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, రెడీ అయిపోయింది కదా ఉగ్గు. కొద్దిగా బరకగా అనిపిస్తే మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇలా ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉగ్గు ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను. కొన్ని వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఉగ్గు పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. డైరెక్ట్ వేడి నీళ్ళల్లో వేస్తే ఉండలు కడుతుంది. ఒక బౌల్ పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వాటర్లో పోసేసేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఫైనల్లీ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలు బొద్దుగా తయారవుతారు, చాలా హెల్తీగా ఉంటుంది. అంతే, ఉగ్గు రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.